చూడు బాను, నువ్వాడికెళ్ళి ఏడకొచ్చి దాక్కున్నా, ఏడకెళ్ళి పాతాళంలోకి పోయి దాక్కున్నా నేను నిన్ను ఇడిసిపెట్టేదాన్ని కాను. చెప్పు, ప్రియా నీకు ఎందుకు భయపడుతుంది? అది నువ్వు కలిసి నాకు చేసిన ద్రోహమేందో చెప్పు. అంటే తెలిసిపోయిందా ఏంటి? నేను ద్రోహం చేయడం ఏంటి? నేనేం చేయలేదు. అబద్ధం చెప్తే నాలుగు చీరతా. ప్రియతో నువ్వు మాట్లాడిన మాటలన్నీ నాకు తెలుసు. చెప్పు, ఇప్పుడు నువ్వు గాని నోరు తెరిచి నిజం చెప్పకపోతే నా చేతిలా నువ్వు ఏమైపోతావో కూడా తెలియదు. అసలే పిడకలు కొట్టిన చేతులు. నిజం చెప్పకపోతే ఇయాల నువ్వు పిడకైపోతావు. జాగ్రత్త, చెప్పు. కావేరి ప్లీజ్ నన్నేం చేయొద్దు. ఏయ్, టైం తినడు బంద్ చేసి గది చెప్తావా లేదా? ఏం మజాకైతుందా? కోసి కారం పెడతా బిడ్డ. చెప్పు, చెప్తావా లేదా? చెప్తాను. నిజం చెప్పేస్తే ప్రియా దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం ఇంపాసిబుల్. ఆ డబ్బుల మీదే ఆశ పెట్టుకున్నాను. నేను చేసిన దానికి వీళ్ళు నన్ను జైలుకి పంపించడం కూడా గ్యారంటీ. సో నిజం చెప్పకూడదు. ఏంటి ఆలోచన? చెప్పు. కావేరి, అసలు ఏం జరిగిందంటే అది కావేరి నుండి ఎలాగైనా తప్పించుకోవాలి.